అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో లఖ్పత్ దీదీ పథకంలో భాగంగా పలు వరాలు కురిపించారు. ఈ పథకంలో భాగంగా ఇప్పటికే 1 కోటి మంది మహిళల్ని లక్షాధికారుల్ని చేశామన్నారు నిర్మలమ్మ. పథకం టార్గెట్ ని కూడా 2 కోట్ల మంది నుంచి 3 కోట్లకు పెంచుతున్నట్లు తెలిపారు. ఇంతకీ అసలు లఖ్పత్ దీదీ పథకం ఏంటి అనేది చర్చనీయాంశంగా మారింది. లఖ్పత్ దీదీ అంటే స్వయం సహాయక బృందాల ద్వారా గ్రామీణ మహిళల్ని లక్షాధికారుల్ని చేయడమే ఈ పథకం ఉద్దేశం. దేశవ్యాప్తంగా స్వయం సహాయక గ్రూపుల్లో ఉండే మహిళలను ఆర్థికంగా నైపుణ్యవంతులుగా తీర్చిదిద్దడానికి ప్రారంభించిన పథకమే లఖ్పత్ దీదీ పథకం. ఈ పథకాన్ని మొదట రాజస్థాన్ ప్రభుత్వం ప్రారంభించింది. ఆ తర్వాత మోదీ ప్రభుత్వం అన్ని రాష్ట్రాల్లోనూ అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా చాలా మంది మహిళలు దీని ప్రయోజనాలను పొందుతున్నారు. లక్షపతి దీదీ యోజన పథకం ప్రారంభించడం వెనుక అత్యంత ముఖ్యమైన లక్ష్యం ఏమిటంటే, దేశంలో చాలా మంది మహిళలు ఆర్థికంగా బలహీన వర్గాలకు చెందినవారు. ఇది ఆర్థికంగా స్వతంత్రంగా మారాలనుకునే మహిళలకు ఉపయోగపడుతుంది. అలాంటి మహిళల ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా అధికారులు వడ్డీ లేకుండా 5 లక్షల రూపాయల వరకు రుణం అందజేస్తారు. వాణిజ్య వ్యాపారాల్లోకి అడుగుపెట్టడానికి సిద్ధంగా ఉన్న మహిళలకు భరోసా ఇచ్చి ఆయా రంగాల్లో శిక్షణ కూడా అందిస్తారు. లఖ్పత్ దీదీ యోజన కోసం దరఖాస్తు చేసుకోవాలంటే స్వయం సహాయక బృందాలతో తప్పనిసరిగా కనెక్ట్ అయి ఉండాలి. మహిళా సాధికారత కోసం ఈ పథకం ప్రారంభించబడినందున మహిళలు మాత్రమే దీనికి అర్హులు. లఖ్పత్ దీదీ పథకంలో మహిళలకి ఎల్ఈడీ బల్బుల తయారీ, ప్లంబింగ్, డ్రోన్ల మరమ్మతులు, ఇతర పనులలో శిక్షణ ఇస్తారు. ఈ యోజనలో ఆర్థిక అక్షరాస్యత వర్క్షాపులు, క్రెడిట్ సౌకర్యాలు, వృత్తి శిక్షణ, బీమా కవరేజ్, స్కిల్ డెవలప్మెంట్, ఆర్థిక ప్రోత్సాహకాలు, స్వీయ విశ్వాస నిర్మాణం, పనిబోధన లాంటి శిక్షణలు కూడా అందిస్తారు. స్వయం సహాయక సంఘాలలో చేరడం ద్వారా మహిళలు ఈ పథకం ప్రయోజనాలను పొందవచ్చు. మీ సమీప అంగన్వాడీ కేంద్రం నుండి దీని గురించి మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.